హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు ఏంటంటే వార్త, ఇటలీలో చంద్రబాబు అరెస్టు వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా రోజు చూడండి, అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుందాం. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. చంద్రబాబు శనివారం అర్ధరాత్రి శంషాబాద్ విమానాశ్రయం నుంచి దుబాయ్ వెళ్లారు. ఆయన విదేశీ పర్యటనపై అధికారికంగా వెల్లడించి టీడీపీ ఈసారి అందుకు భిన్నంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకోవడం జరిగింది. సో శంషాబాద్ విమానాశ్రయం వద్ద ఇమ్మిగ్రేషన్ అధికారులు చంద్రబాబును కాసేపు అడ్డుకోవడంతో ఈ వ్యవహారం అనేది బయటకు పొక్కింది. టీడీపీ హయాంలో చోటు చేసుకున్న కుంభకోణాల కేసులకు సంబంధించి చంద్రబాబుపై సిఐడి గతంతో లుక్ అవుట్ నోటీస్ జారీ చేసింది. ఇక సిఐడి ముందస్తు అనుమతి లేకుండా ఆయన దేశం విడిచి వెళ్ళకూడదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో చంద్రబాబును విమానాశ్రయంలో అడ్డుకున్న ఇమ్మిగ్రేషన్ అధికారులు సిఐడిని సంప్రదించారు. సిఐడి ఆయనపై 4 కేసుల్లో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. సిఐడికి సమాచారం ఇవ్వకుండా దేశం విడిచి వెళ్ళకూడదని ఆయన తాజాగా నోటీసులు జారీ చేయనుంది. సో ఇదే విషయాన్ని సిఐడి శంషాబాద్ ఇమ్మిగ్రేషన్ అధికారులకు తెలియజేసింది. దీంతో చంద్రబాబు విదేశీ పర్యటన అప్పటికప్పుడు సమాచారం ఇచ్చినట్లుగా భావించిన ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆయనను వెళ్ళనిచ్చారు. సాధారణంగా దుబాయ్ చేరుకుని అక్కడి నుంచి మరో విమానంలో అమెరికా లేదా ఐరోపా దేశాలకు వెళ్తూ ఉంటారు. చంద్రబాబు మాత్రం దుబాయ్ నుంచి ఎక్కడికి వెళ్ళారో వెల్లడించలేదు. తన పర్యటనను అత్యంత గోప్యంగా ఎందుకు ఉంచారన్నది సందేశంగా అయితే మారింది. సో స్కిల్ స్కామ్లను దుబాయ్ బంధం అంటున్నారు. చంద్రబాబు రహస్య పర్యటన నేపథ్యంలో గతంలో షెల్ కంపెనీల ద్వారా అక్రమ నిధులు మళ్లింపు వ్యవహారం తెరపైకి వచ్చింది. టీడీపీ హయాంలో యథేచ్ఛగా పాల్పడిన కుంభకోణాల ద్వారా కొల్లగొట్టిన నిధులను ఆయన అక్రమంగా విదేశాలకు తరలించి అక్కడి నుంచి భారత్లోని షెల్ కంపెనీలకు మళ్లించినట్లు సిఐడి అధికారుల ఆధారాలతో సహా నిగ్గు తేల్చింది. సో చంద్రబాబు 52 రోజులు రిమాండ్ ఖైదీగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్న స్కిల్ స్కామ్లో కూడా నిధులు అక్రమంగా దుబాయ్కు చేర్చారు సో అని అయితే చెప్తూ ఉన్నారు. ఆ కుంభకోణంలో పాత్రధారులైన ఆయన మాజీ పిఎస్ పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ పార్థసారథి, సో ఈ విధంగా కిలారి రాజేష్ దుబాయ్ నుంచి అక్రమ నిధులను అయితే సింగపూర్ మీదుగా హైదరాబాద్లోని షెల్ కంపెనీకి తరలించారని అయితే చెప్తున్నారు. అనంతరం ఆ నిధులను బాబు బంగ్లాకు చేర్చారని అంటున్నారు. అంటే నా ఆర్థిక కుంభకోణాల్లో దుబాయ్ కీలక కేంద్రంగా ఉన్నట్లు స్పష్టమవుతుందని చెప్తున్నారు. ఇటలీలో ప్రత్యక్షంగా ఏంటంటే గుట్టుగా విదేశాలకు వెళ్ళిన చంద్రబాబు ఇటలీ చేరుకున్నట్లు సమాచారము. సో దుబాయ్ నుంచి చంద్రబాబు దంపతులు ఇటలీ వెళ్ళినట్లు ఇమిగ్రేషన్ వర్గాలు అంగీకారంగా వెల్లడించాయి. అనధికారంగా అయితే వెల్లడించాయండి. లోకేష్ దంపతులు కూడా అక్కడికే వెళ్ళినట్లు భావిస్తున్నారు. గతంలో చంద్రబాబు కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళ్ళినప్పుడు అధికారికంగా వెల్లడించారు. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా గోప్యత పాటించడం గమనార్హమని చెప్తున్నారు. ఇటలీతో పాటు మరో చిన్న దేశాలు కూడా వారు వెళ్ళే అవకాశం ఉందని, అక్కడ నుంచి సింగపూర్కు నిధులు మళ్లించి అనంతరం భారత్లోని షెల్ కంపెనీలకు చేరవేసే అవకాశాలు ఉన్నట్లుగా భావిస్తున్నారు. చంద్రబాబు విదేశీ పర్యటనను పూర్తిగా గోప్యంగా ఉంచడం ఈ వాదనకు బలం చేకూరుస్తుందని అయితే చెప్తూ ఉన్నారు.